ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య సందేశంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి క్షేమకరమైనటువంటి స్థితిలో మమ్మల్ని, మా కుటుంబాలని సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మన్ను నేను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన సజీవులనే కదా తండ్రి ఆరాధించేది, స్తుతించగలిగేది తండ్రి. అయా సజీవుడైనటువంటి నిన్ను తండ్రి ప్రభా మేము ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా తండ్రి ప్రభా మీ యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద తండ్రి ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలని తండ్రి ప్రభా సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలు నాయన. లోకంలోనైనా నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఈ దినమునైనా ఎంతో మంది లోకానుసారముగా జీవిస్తుండగా తండ్రి ప్రభా అయ్యా ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని తండ్రి, ఇటు శ్రేష్టమైనటువంటి అయ్యా భాగ్యాన్ని మీరు మాకు బహుమానముగా ఇచ్చినందుకు మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలనైనా ఏ కృంగుదల్లో, ఏ నిందలు, ఏ అవమాన భారాల్లో తండ్రి ప్రభా ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో వారిలో వారే కృంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో తండ్రి నేనైతే ఎరిగని గాని హృదయ లోతులను ఎరిగినటువంటి దేవుడవు నీవు కాబట్టి నాయన నా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో కూడా తండ్రి ప్రభా అయా నాతో కూడా మీ జీవము కలిగినటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి తండ్రి నీ వాక్కులు తండ్రి ప్రభా మీరు మాకు అయా బయలుపరచమని తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి నీ మాటలు వినుటకు తండ్రి ప్రభా అయా చెవులను గ్రహించుకోవడానికి కావలసినటువంటి హృదయమును తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దామండి. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక, ఆమేన్. మరి ఇది ఎవరిని గురించి తెలియజేయబడుతుంది అని అంటే గనక ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసమిచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్న వెంటనే ఆకాశం నుండి మరి పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీద వ్రాలినట్లుగా అన్నమాట. పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో యేసుక్రీస్తు వారి మీద వ్రాలినట్లుగా అయితే కనుక లేఖనం తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క బాప్తిసమిచ్చి యోహాను ఎవరు అనంటే గనక యేసుక్రీస్తు వారికి ముందుగా ఆయన యొక్క సువార్త ప్రకటించు నిమిత్తము పరలోక రాజ్యం సమీపించుచున్నదని మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మరి ఆయనకి ముందుగా పంపబడినటువంటి బోరగా అయితే గనక ఈ యొక్క బాప్తిసమిచ్చి యోహాన్ని గురించి మనం చెప్పవచ్చు. హల్లెలూయా. అరణ్యంలో ఆయన కేక వేస్తున్నటువంటి సందర్భంలో దేవుణ్ణి కూర్చున్నటువంటి పరలోక రాజ్యము సమీపించుచున్నదని కేక వేస్తున్నటువంటి సమయంలో ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ కూడాను వచ్చి ఆయన వద్ద బాప్తిసం పొందుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడాను మరి ఆయన కూడాను బాప్తిసమిచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురమ రూపంలో ఆయన మీద దిగి వచ్చి రావడాన్ని అయితే కనుక బాప్తిసమిచ్చి యోహాను సాక్ష్యమిస్తూ చెప్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉండగా
మరి పరిశుద్ధాత్మతోనే, పరిశుద్ధాత్మ పావురంతో ఎందుకు పోల్చబడ్డాడు అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. మెయిన్ టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ పావురంతోనే ఎందుకు పోల్చబడ్డాడు అనేది అయితే గనక మన టాపిక్ ఈరోజు. మరి కొన్ని విషయాలు మరి తెలుసుకోబోయే ముందు కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం. అసలు పావురం యొక్క పని ఏమిటనేది. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 8వ అధ్యాయం 10-11 వచనాలు చూసుకున్నట్లయితే, అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండని గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిసెను. హల్లెలూయా. అంతకుముందు నోవహు జలప్రళయం సమయంలో నుండి, ఇది జలప్రళయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క నోవహు ఏం చేశాడంటే మొదటగా ఒక కాకిని పంపించాడు. కానీ అదైతే గనక మరలా మరి అటు ఇటు తిరుగుతుంది, కానీ మరలా అయితే కనుక తిరిగి రాలేదు. మరి నీళ్లు ఉన్నాయా ఆరిపోయినాయా అని తెలుసుకోవడానికి మరలా ఏం చేశాడంటే నోవహు ఒక నల్ల పావురాన్ని ఒకటి బయటికి విడిచిపెట్టాడు. అంటే నేల మీద నీళ్లు ఉన్నాయా లేదంటే ఆరిపోయినాయా అని తెలుసుకోవడానికి. ఆ సమయంలో ఆ నల్ల పావురం ఏం చేస్తుందంటే మరి 9వ వచనంలో, నీళ్లు భూమి అంతటి మీద ఉన్న తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొన్నాను. అతడు మరి 7 దినముల తర్వాత, అంటే ఈ 10వ వచనంలో చూసేదానికంటే ముందుగా కూడాను 7 దినముల ముందు పావురాన్ని పంపించాడు. అయితే నీళ్లు నిండుగా ఉండడం వల్ల, ఆ యొక్క భూమి మీద ఆ యొక్క జలములు ఉండడం వల్ల ఎక్కడా కాలు మోపడానికి కూడా అవకాశం లేనందువలన ఆ పావురం మరలా తిరిగి వచ్చేసింది. అయితే 7 దినాల తర్వాత మళ్ళీ ఆ పావురాన్ని పంపించినప్పుడు, మరి ఆ ఓడలో నుండి బయటికి విడిచిపెట్టినప్పుడు ఆ సాయంకాలం సమయంలో అది ఏం చేసిందంటే, ఆ యొక్క పావురము త్రుంచబడినటువంటి ఒక ఒలీవ చెట్టు ఆకును దాని నోట కరుచుకుని వచ్చినట్లుగా అయితే గనక ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక, మరి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు చూసుకున్నట్లయితే గనక, క్రొత్త నిబంధన ఆఖరి అధ్యాయమైనటువంటి మలాకీ గ్రంథం నుండి నూతన నిబంధన అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ గా ఉన్నాయి. ఎందుకు సైలెంట్ ఇయర్స్ గా ఉన్నాయి అని అంటే గనక, ఇజ్రాయేలీలు అంటే దేవుని పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా మాటి మాటికి కూడాను దేవుణ్ణి దుఃఖపరుచుతున్న కారణంతో దేవుడు వారితోటి మాట్లాడడం మానేశారు. వారి మీద దేవుడు అనేక మంది రాజులను పంపించారు. మరలా వాళ్ళు మొరపెట్టినప్పుడు మరలా వారి మీద నుండి ఆ యొక్క ఉగ్రత తీసివేసేవాడు. ఈ రీతిగా కంటిన్యూటీ జరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు మరి 400 సంవత్సరాలు వారితోటి మాట్లాడడం మానివేశాడు, మలాకీ నుండి మత్తయి సువార్త వరకు. ఆ తర్వాత యేసుక్రీస్తు నూతన నిబంధన యేసుక్రీస్తు వారు మరి పుట్టుకతోటి ఆరంభమైంది. ఆ తర్వాత నుండే మళ్ళీ మరి దేవుడు మాట్లాడడం అయితే గనక స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఒలీవ ఆకు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక, ఒక శుభవార్తకి సాదృశ్యంగా ఉన్నది. జలప్రళయం నింపబడిన తర్వాత మరి అక్కడ ఏ మానవుడు ఏ జంతువు కూడా నిలిచి ఉండలేదు. సమస్తము కూడా మరణించిన స్థితిలో ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క మరి నోవహు నల్ల పావురాన్ని పంపించినప్పుడు ఒలీవ ఆకుని అది నోట తీసుకుని వచ్చినప్పుడు
ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక ఈ 400 years కూడాను సైలెంట్ ఇయర్స్ గా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు జన్మించడంతోటే మరి నూతన అధ్యాయం క్రొత్త నిబంధన స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పాలి. అదే రీతిగా ఇక్కడ నల్ల పావురము తన నోట ఈ యొక్క ఒలీవ ఆకుని తీసుకుని వచ్చింది. అంటే అప్పటి వరకు ఆ పరిస్థితి ఎట్లున్నదంటే కనీసం ఆ అడుగు మోపడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మరి భూమి అంతటా కూడా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పావురము నోట కరుచుకొని ఒక ఒలీవ ఆకుని తీసుకుని వచ్చిందో, కొమ్మని, ఒక శుభవార్తను తీసుకుని వచ్చింది. ఏమిటా శుభవార్త అనంటే గనక మరి భూమి మీద అడుగు పెట్టడానికి యోగ్యముగా ఉన్నది అని తెలియజేయ నిమిత్తం. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడాను 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ గా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే జన్మించారో 400 years తర్వాత అప్పుడు మరలా దేవుడు మాట్లాడడం ఆరంభించారు. హల్లెలూయా. ఇది ఒక శుభ సూచన అని చెప్పాలి. ఎందుకొరకు అనంటే గనక యేసుక్రీస్తు వారు మనందరి పాప శాపాల నిమిత్తమే ఆయన మరణించడం కొరకే ఆయన ఈ భూమి మీద జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆయన జన్మించినప్పుడు దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దేవదూతలు స్తుతించారు, గొల్లలు స్తుతించారు, మరి జ్ఞానులు స్తుతించారు. ఇంతమంది ఆయనకి ఆరాధన జరిగించారు. అప్పటి వరకు కూడాను మరి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవునికి మరి మధ్య సమాధానం లేదు. దేవుడు వారితోటి మాట్లాడడం మానేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చారో సమాధానం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలోని వ్యక్తుల మధ్యలో, లేదంటే భార్యాభర్తల మధ్యలో, లేదంటే తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా? సమాధానం కలగచేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు ఎవరు అనంటే గనక యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని మీరు మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క సంబంధాలలో ఆయనని మధ్యవర్తిగా మీరు పెట్టుకున్నట్లయితే మరి నిశ్చయముగా ఆయన సమాధానం కలిగించేటువంటి దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరెవరో వ్యక్తులను కొంతమంది మధ్యలో మీడియేటర్స్ గా పెట్టుకుంటా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే ఆస్తి తగాదాలు కానీ, ఇలాంటి విషయాల్లో మరి కొన్నిసార్లు మనం చూస్తుంటాం విలేజెస్ లో. మరి ఎవరైనా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటారు. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని తీర్పు తీర్చమని చెప్తా ఉంటారు. విలేజెస్ లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలు. అలాంటి సమయాల్లో మరి ఆ పెద్ద మనుషులు మంచివారైతే పర్వాలేదు, ఇరుపక్షాలుగా న్యాయం తీరుస్తారు. కానీ ఆ న్యాయం తీర్చేటువంటి పెద్ద మనుషులను పిలువబడేటువంటి వ్యక్తులే ఎవరో ఒక పక్షంగా ఉన్నట్లయితే గనక మరి బాధింపబడే వారి పక్షంగా ఎవరు న్యాయం జరిగిస్తారు? హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని మధ్యవర్తులుగా నీవు పెట్టుకున్నట్లయితే గనక నీవు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు మధ్యవర్తిగా పెట్టుకున్నట్లయితే ఎక్కడైతే సంబంధాలు విడిపోయినటువంటిగా పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే మరి వాళ్ళల్లో మరి ఆ యొక్క రిలేషన్స్ బ్రేక్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయో, అలాంటి బ్రేక్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్స్ పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరలా జతపరచగలిగినటువంటి శక్తి నా దేవుడైనటువంటి యేసు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే గనక ఆయన సమాధానకర్త, సమాధానానికి అధిపతి. కాబట్టి మన ప్రతి విషయంలో కూడాను, మన ప్రతి కుటుంబంలో అవనివ్వండి, లేదంటే చేసే పనుల్లో అవనివ్వండి, ఎక్కడైనా కానీ దేవుణ్ణి మనం కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్లయితే మనకి అశాంతి ఉండదు, లేదంటే గనక మనకు అపజయం ఉండదు.
ఆయన సమాధానం 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 కలగజేస్తానే ఉంటాడు. నువ్వు ఏ పని మొదలుపెట్టు, లేదంటే ఎవరితో మాట్లాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే, మనం ఒక మంచి మాట మాట్లాడినా కానీ ఎదుటి వాళ్ళకి అది అపార్థం అయిపోతుంటుంది. అలాంటి సమయంలో మనకి అనిపిస్తుంది, అరే నేను వాళ్ళ మేలు కొరకే కదా నేను మాట్లాడింది, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు నన్ను అపార్థం చేసుకున్నారని. అవునండి, మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అపార్థం అయిపోతుంది. కానీ నీ పక్షముగా దేవుణ్ణి నువ్వు కూడా వెంట పెట్టుకొని, దేవా నేను కాదయ్యా మాట్లాడేది, నువ్వు వాళ్ళతోటి మాట్లాడయ్యా అని ఆయన నీ ద్వారా మాట్లాడినప్పుడు, నీలో నుండి ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడేవాళ్ళు నిన్ను అపార్థం చేసుకోరు. అక్కడ అపార్థం జరగదు, సమాధానమే కలగజేయబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో గనుక మనం చూసుకున్నట్లయితే గనుక యేసుక్రీస్తు వారి శిష్యులు, యేసుక్రీస్తు వారు తండ్రి వద్దకు ఆరోహణమై తిరిగి వెళ్ళేటప్పుడు చెప్తారు, మరి ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని అయితే గనుక మీరు విడిచి వెళ్ళవద్దు, యెరూషలేము ప్రాంతంలోనే మీరు వేచి ఉండండి, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నానని దేవుడు తెలియజేసినప్పుడు, అదే రీతిగా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులతో పాటు 120 మంది మేడగదిలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పెంతెకోస్తు పండుగ దినమ రోజున అగ్ని నాలికలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద రాలినప్పుడు వారికి ఎరుగినటువంటి అన్య భాషలు వారు మాట్లాడసాగిరి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆ దినము పరలోకము నుండి పరిశుద్ధాత్మని వారి మీదకి క్రొమ్మరించారు. హల్లెలూయా. ఎందుకొరకనంటే గనక ఆయన సదా మనతో కూడా ఉండే విధముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఆయన రాకడ వరకు కూడా, ఆయన 2వసారి రాబోతున్నారు, అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండి మనలో కూడా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి ప్రార్థన, అడగవలసినటువంటి ప్రార్థన ఏమిటి అనంటే గనక, అయ్యా నాకు పరిశుద్ధాత్మని అనుగ్రహించయ్యా, పరిశుద్ధాత్మను నాకు దయచేయని మనం పరిశుద్ధాత్మ కొరకు అడిగేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నప్పుడు అసమాధానానికి ఎక్కడ కూడా తావు ఉండదండి. సమాధానమే కలుగజేయబడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, సమస్త విషయాల్లో కూడా నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏ ఆలోచన చేయాలి, ఏ ఆలోచన చేయకూడదు, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలి, ప్రతి విషయము కూడాను ఆయన నీకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే, మరి ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నప్పటికీ కూడాను పరిశుద్ధాత్మని పావురంతో ఎందుకు పోల్చారు అనే విషయం మెయిన్ టాపిక్. మరి దాంట్లో ఎందుకు పోల్చారనే విషయాలు, కొన్ని విషయాలు అయితే గనక త్వరగా మనం నేర్చుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని పావురంతో పోల్చడానికి మరి పావురంలో గల కొన్ని విశిష్ట లక్షణాలు అయితే గనక మనం తెలుసుకుందాం. మొదటగా ఏంటంటే, ఈ యొక్క పావురాన్ని మరి బలులకి అర్పించేటువంటి వారుగా ఉండేవారు పురాతన కాలంలో. హల్లెలూయా. మరి దేవునికి బలులు అర్పించేటువంటి వారిగా ఉంటారు. అంటే వారు అర్పించేటువంటిది, దేవునికి అర్పించేటువంటి బలులు వారి యొక్క స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి, మరి గొర్రెల్లో, గువ్వల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి వాళ్ళ స్థాయికి తగినట్లుగా అయితే గనక మరి బలులు అర్పించేటువంటి వారు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడాను మరి వారి తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరి మరియలు కూడాను లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గువ్వల జతనైను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. హల్లెలూయా. కడు బేదరాలైనటువంటి కన్య మరియ ఆమె ఏం చేసిందంటే 2 పావురపు పిల్లల్ని బలిగా సమర్పించడానికి వారి యొక్క పరిస్థితిని బట్టి, మరి వారి యొక్క ధర్మశాస్త్రంలో తెలియజేయబడినటువంటి రీతిగా అన్నమాట, ధర్మశాస్త్రం ఆచరించే నిమిత్తం యెరూషలేమునికి తీసుకువెళ్ళినట్లుగా తెలియజేయబడుతుంది. హల్లెలూయా.
మరి రెండవది ఏమిటంటే కనుక పావురంలో ఉన్నటువంటి ఒక లక్షణము, మరి గాల్ బ్లాడర్ ఉండదు. అంటే చేదు అనేది అయితే కనుక ఈ యొక్క పావురంలో ఉండదు. గాల్ బ్లాడర్ లేదు ఈ యొక్క మరి పావురానికి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే, మీలో ఎవడెన్నో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని చూచుకొనడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి, ఆయన కృపను పొందకుండా తప్పిపోతావేమో. ఎందుకోసం అనంటే గనక మనలో చేదైనటువంటి వేరు ఏమైనా ఉన్నదా మీలో? ఒకసారి పరిశీలన చేసుకోండి. చేదైనటువంటి వేరు అనంటే గనక దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలండి. దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలు కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, ఇతరులను క్షమించలేనటువంటి మనస్సు, ఇతరులని చూస్తే మరి విరోధముగా మాట్లాడాలన్నటువంటి స్వభావము, లేదంటే దేవుణ్ణి గాయాలని రేపేటువంటి లక్షణము, ఇలాగూ ఈ రీతిగా దేవునికి అయిష్టమైనటువంటివి ప్రతి కార్యము, లోకానుసారమైనటువంటి ప్రతి కార్యము కూడాను దేవునికి విరోధమైనటువంటి స్వభావమే. అందుకొరకే ఆయన యొక్క కృపను పొందకుండా మనం ఎక్కడ స్కిప్ అయిపోతామేమోననే ఆలోచనతోటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ మాటల ద్వారా మనల్ని అయితే గనక ఆయన సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా, నాలో ఏదైనా చేదు వేరు ఉన్నట్లయితే కనుక తీసివేసయ్యా. ఎందుకంటే నీ కృప పొందకుండా అది ఆపివేస్తుందయ్యా. కాబట్టి నీకు అయిష్టమైన ఆలోచనలు కానీ, కన్ను దృష్టి కానీ, నోటి మాటలు కానీ, నా యొక్క తలంపులు కానీ ఏ ఒక్కటి కూడా చేదైంది నాలో ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగానే నేను నడుచుకోవాలయ్యా. నీ చిత్తానుసారంగా నా యొక్క ఆలోచనలు, నా యొక్క నోటి మాటలు, నా యొక్క ప్రవర్తన, నా యొక్క నడవడిక సమస్తము కూడా నీకు అనుకూలంగా ఉండాలయ్యా అని ఎవరికి వారము స్వపరీక్ష చేసుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకొరకనంటే గనక మరి ఒకసారి చాలా మంది ఏమనంటారంటే గనక కొన్ని సందర్భాల్లో నేను నిన్ను క్షమించేశాను అని చెప్పేసి చెప్తారు. కానీ ఏదైనా ఒక విషయం వారికి ఇష్టం లేనిది మరి ఒక సందర్భంలో వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి, మళ్ళా మరి గత కాలంలో వారు ఏదైతే వాళ్ళకి చేటు చేశారో, కీడు చేశారో అవి సమస్తము కూడా ఆ సమయంలో వారు ఎత్తిపెట్టి మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. ఆ రీతిగా చేయడం అనేది, క్షమించడం అనేది గనక కాదండి. ఎందుకొరకు అనంటే గనక ఇప్పుడు గడ్డి లాన్లో బాగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారండి, ఆ గడ్డిని నీట్గా కట్ చేసేస్తారు. లేదంటే గనక ఎండాకాలంలో ఆ గడ్డి మొత్తం ఎండిపోయినప్పుడు మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు మరి కేవలం నేల మాత్రమే కనిపిస్తూ ఉంటది. కానీ ఆ గడ్డికి సంబంధించినటువంటి విత్తనాలు ఏమైనా కానీ ఆ భూమి లోపల పైకి కనిపించకుండా ఏమైనా ఉన్నట్లయితే వర్షం పడింది అనుకోండి, ఏమవుతుందండి, ఆ విత్తనాలు మరలా చిగురించి మరలా ఆ గడ్డి మొలిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకోసమే మన అంతరంగంలో పైకి మనుషుల ఎదుట మనం మంచివారంగా కనిపించవచ్చు, కానీ అంతరంగంగా మనం ఏ రీతిగా ఉన్నాము. ఆ యొక్క గడ్డి విత్తనాలు మరి కట్ చేసినప్పుడు అంతా నేలంతా కూడా శుభ్రంగానే ఉన్నది, చూడడానికి నీట్గానే ఉంది, కొంచెం కూడా గడ్డి లేకుండా ఉన్నది. కానీ వర్షము పడినప్పుడు ఏ రీతిగా ఆ యొక్క గడ్డి విత్తనాలు మరలా మరి భూమిపైకి మరి మొలకలుగా వస్తున్నాయో అదే రీతిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో మనం మంచి వారముగానే ఎంచబడతామండి. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడాను నీ ఎదురైనప్పుడు నువ్వు అదే రీతిగా ఉండాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారమైనటువంటి భక్తి చేస్తూ ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నీ యొక్క జీవితం, నీ యొక్క నడవడిక సమస్తము కూడాను దేవుని చిత్తానుసారముగానే ఉండాలి. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు మాట్లాడుతున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని దేవాది దేవుడు
ఆ యొక్క సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని. మన పక్షంగా కూడాను ఆయన మరి దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపనం చేసేటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. అదే రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పావురం వలె వివేకులను నిష్కపటులనై ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. నేటి సమాజంలో మనం చూస్తున్నామండి ఇటువంటి పరిస్థితులు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలనంటే కనుక పావురం వలె వివేకం కలిగి ఉండాలంటండి. హల్లెలూయా. స్వయంగా దేవాది దేవుడే చెప్తున్నాడండి, పావురం వలె వివేకం కలిగి ఉండాలి, మరి నిష్కపటం కలిగి ఉండాలంటే మనసులో ఏ విధమైనటువంటి దోషాన్ని అయితే గనక మనం ఇతరుల పట్ల మనం కలిగి ఉండకూడదు. హల్లెలూయా. మరి మూడో విషయం ఏంటంటే, పావురంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం, ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఈ యొక్క పావురం ఉండగలదండి. ఏ పరిస్థితుల్లో అయినా కానీ అది ఉండగలదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో ఆయన కొట్టబడ్డాడండి. భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో కొట్టబడ్డాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అటువంటి పరిస్థితుల్లో కూడాను పౌలు అయితే గనక ఎక్కడా కూడాను వెనకడుగు వేయలేదు, కానీ దేవుని కొరకు నిలబడినటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని కొరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుని పక్షంగా నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అనేక సార్లు మరి ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితులు, అనేక సార్లు మరి బెత్తములతోటి దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు, మరి అనేక సార్లు కరువు, వస్త్రహీనత అయినప్పటికీ కూడాను మరి దేవాది దేవుని పక్షముగా నిలబడినటువంటి వాడిగా ఉన్నాడండి. దేవాది దేవుని పక్షముగా నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మన యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలి అనంటే గనక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదండి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుని పక్షంగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుని పక్షంగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దావీదు మాట్లాడతాడు మరి 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, నేను భయపడను, ఎందుకొరకనంటే గనక నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడయుండును అని మరి దావీదు మాట్లాడుతున్నాడు. అవును, దావీదు జీవితంలో కూడాను మరి కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడాను దేవునిలో నిలిచి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తీసుకెళ్ళయ్యా, కానీ నువ్వైతే కనుక నా పక్కనే ఉండయ్యా అని చెప్పేసి దావీదు యొక్క ప్రార్థన అండి. హల్లెలూయా. ఈ దినము నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేయగలవా? అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి భక్తి చేసేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? దేవుడెవరో నాకు తెలియదని మాట్లాడుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఆనాటి అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి పౌలు గాని లేదంటే దావీదు గాని వారు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఒక హబక్కుకు మాట్లాడినట్లుగాను నువ్వు మాట్లాడగలవా ఈ దినము? హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండెను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. హల్లెలూయా. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు మన పక్షంగానే ఉంటాడు. ఎందుకొరకనంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎందుకు మనం ఎదుర్కొంటూ ఉంటామనంటే, కొన్నిసార్లు దేవుడు మనకేదో ఒక పాఠం నేర్పించాలని, కొన్నిసార్లు
ఆ యొక్క శ్రమల కొలిమి గుండా వెళితే తప్పించి నువ్వు ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవని. కొన్నిసార్లు ఆ శ్రమల కాలంలో ఆ శ్రమల గుండా నిన్ను తీసుకువెళుతూ కొన్ని పాఠాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనపక్షంగా ఉండేటువంటి వాడిగా ఉంటాడు. మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని దృఢపరచడానికి, మనల్ని బలపరచడానికి అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, ఒక పేతురు ఏ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క దోణలోనే ఉన్నారు, వారి దోణలోనే ఉన్నారు. కానీ ఏమంటున్నాడు, అయ్యా ఇంత భయంకరమైనటువంటి తుఫాను, అయ్యా మీకు మరి మా పట్ల కనికరం లేదా, మేము నశించిపోతున్నామయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అవును ప్రియనేస్తమా, మన జీవితాల్లో కూడా క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రీస్తుతో నడుస్తూనే ఉంటాము. కానీ అలాంటి తుఫాను లాంటి పరిస్థితులు ఒక్కసారి కొట్టినప్పుడు తల్లడిల్లిపోతుంటాం. ఏంటయ్యా ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత కరెక్ట్గా ఉంటున్నాను, ఇంత యథార్థంగా చేస్తున్నా కానీ ఏంటి ఇలాగూ నా జీవితంలో. ఎస్ అవునండి, ఆనాడు ఓడ అమరమున ఆయన నిద్రించుచున్నాడు యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు. ఆయనకి తెలీదా ఆ యొక్క తుఫాను వస్తుందని? ఆయనకి తెలీదా ఆ దోణలో శిష్యులు ఉన్నారని? ఆయనకి తెలీదా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వారు ఎటు రీతిగా ఉంటారో? అనేక సార్లు మన జీవితాల్లో కూడా అదే రీతిగా ఉంటుందండి. దేవుళ్ళో నడుస్తూ కూడా దేవుణ్ణి వెంట పెట్టుకుని మనం ఉంటూ కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆనాటి పేతురు ఏ రీతిగా మాట్లాడాడో అదే రీతిగా మనం కూడా మాట్లాడేటువంటి వారంగా ఉంటాము. ఎందుకొరకనంటే గనక మర్చిపోతాం మన పక్షంగా మన దోణలో ఆయన ఉన్నాడనేటువంటి విషయం. ఇక ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మీతోటి మాట్లాడుతున్నారు. మీ దోణలో నేను లేనా? ఎందుకు కలవరపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని ఆనాడు తన శిష్యులతోటి మాట్లాడినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి కూడా మాట్లాడుతున్నారు. నీ దోణలో యేసయ్య ఉన్నాడు కదా, నువ్వు భయపడవలసినటువంటి అవసరత ఏమున్నది? హల్లెలూయా. మరి పావురంలో ఉండేటువంటి 4వ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఇవి జీవిత కాలానికి జత కడతాయి. ఇవి జీవిత కాలానికి జత కట్టేగా ఉంటాయి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినటువంటి వాడు. హల్లెలూయా. అవునండి, మనం నమ్మదగని వారమైనప్పటికీ కూడాను మనం నమ్మినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారంటే, నీకోసం నా ప్రాణాలైనా కానీ ఇచ్చేస్తామని మాట్లాడతారు. అనేక సార్లు కొన్ని సంబంధాలు ఏ రీతిగా ఉంటాయనంటే గనక, ఆ వివాహ సమయంలో చెప్తారు, నేను నీతోటే ఉంటాను జీవితకాలం, కష్టమైన నష్టమైన రోగమైన వ్యాధి అయినా ఏదైనా సరే నేను నీతో కూడా ఉంటానని మరి అనేక సార్లు భాగస్వామితోటి చెప్తారు. కానీ ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయండి? చాలా చూస్తున్నాం మనం. కానీ నీవు నమ్మినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల్లాగా నీవు నమ్మినటువంటి దేవుని యొక్క ఆలోచన ఉండదండి. ఒకసారి నీవు ఆయనతోటి సహవాసం చేశావంటే, ఒకసారి ఆయన నీతోటి సహవాసం చేశాడంటే, నీవైనా విడిచిపెట్టి లోకం వైపు, లోక ఆశల వైపు, లోక ఆకర్షణల వైపు పరుగులు పెట్టచ్చు. కానీ ఆయన ఎప్పుడు నీతోటే ఉంటాడు. ఆయన ఎప్పుడు నీతోటే ఉంటాడు. మనమే అనేక సార్లు ఆయన చెయ్యి విడిచిపెట్టి లోకంలో మనకు నచ్చిన ఆకర్షణల వైపు పరుగులు పెడతా ఉంటాం. నష్టపోయిన తర్వాత అయ్యా మేము నష్టపోయామని మరలా మొర్రపెట్టుకుంటాం. అప్పుడు కూడా ఆయన ఏమండండి, మరలా నా బిడ్డ తిరిగి వచ్చిందని ఆయన సంతోషపడతాడు. ఇలాగ ఎన్నిసార్లు నీ జీవితంలో జరిగిస్తున్నావు? అనేక సార్లు అయ్యా నీ చెయ్యి పట్టుకున్నానయ్యా అంటూనే
లోకంలో ఏవేవో ఆకర్షణల వైపు, లోకంలో ఏవేవో అట్రాక్షన్స్ వైపు నువ్వెన్నిసార్లు మరలిపోలేదు? అయినా గాని ఆయన ఇంకను ఆయన చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ మరలా ఎప్పుడు నా ఎద్దుకు తిరిగి వస్తుంది, నేను ఎప్పుడు హక్కును చేర్చుకుంటాను. తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో తన తండ్రి తన కుమారుడి కంటే ముందుగా పరుగులిడుతూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపచేసి విందు చేయించాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, నీవు కూడా అదే రీతిగా తప్పిపోయి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవా, నేను నీతోటే సహవాసం చేస్తున్నాను, నేను నీతోటే ఉన్నానయ్యా అని చెబుతూ కూడా ఎన్నిసార్లు తప్పిపోయి ఉన్నావు, ఎన్నిసార్లు చెయ్యి విడిచిపెట్టి పరుగులు పెట్టావు లోకం వైపు. కానీ ఆనాడు తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏ రీతిగా 2 చేతులు చాచి ఎదురు చూశాడో అదే రీతిగా నీవు నిజముగా ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే మరలా తిరిగిరా. అపవాది నీలో ఆలోచన చేస్తూ ఉంటాడు, నువ్వు ఇలాంటి భయంకరమైనటువంటి పాపంలో కూరుకుని పోయి ఉన్నావు, భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయావు, మరలా నిన్ను ఎలా చేర్చుకుంటాడు? ఈ రీతిగా అపవాది నీలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలగజేస్తున్నాడేమో, నీ తండ్రి వద్దకు చేరుకోవడానికి ఆటంకపరుస్తున్నాడేమో. ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, ఏమాత్రం ఆలస్యం చేయవద్దు నా కుమార్తె, ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నేను నీ కొరకు దినమెల్లా 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. తప్పిపోయి ఉన్నావేమో నా కుమారుడా, తప్పిపోయి ఉన్నావేమో నా కుమార్తె, మరలా నీవు నమ్మినటువంటి దేవుని వద్దకు తిరిగి రావడానికి సంకోచించకు. నువ్వు ఎట్టి రీతిగా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా, చంటి బిడ్డని తల్లి ఏ రీతిగా ముద్దు చేస్తుందో అదే రీతిగా పాడైపోయి ఉన్నావా? జీవితం చెడిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయినప్పటికీ కూడా ఉన్న పాటున నువ్వు తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్న పాటున మరలా ఆయన యొద్దకు నీవు చేరాలని కోరుకుంటున్నాడు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏ రీతిగా సంతోషించాడో, మరలా నువ్వు ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన సంతోషించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ యొక్క పావురంలో ఉన్నటువంటి 5వ విశిష్ట లక్షణం ఏంటంటే, ఇది సందేశాలు ఇవ్వడానికి మరి పూర్వకాలంలో ఉపయోగించేవారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మరి అనేక మంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే 95% మరి యొక్క మెసేజెస్, ఇప్పుడంటే కనుక మనకి సెల్ ఫోన్లు, ఈ వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి, మెసేజ్లు పంపుతున్నారు. కానీ అప్పట్లో సమాచారాన్ని చేరవేసేది ఎవరు అని అంటే కనుక ఈ పావురాలే. ఈ పావురాల ద్వారానే 90% ఆ యొక్క సమాచారాలు చేరవేయబడ్డాయని అనేక మంది చరిత్రకారులు తెలియజేస్తున్నారు. మరి యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమిటి అని అంటే కనుక, మానవుడి కాలం ఈ భూలోకంలో మరి యుద్ధ కాలమే. అవును, హల్లెలూయా. పుట్టిన చిన్న బిడ్డ పాల కోసం ఏడుస్తుంటాడు, కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తుంటాడు. యవన కాలానికి వచ్చిన తర్వాత మరి లోకాశల వైపు ఒకవైపు లాగేస్తుంటే
మరి దేవుని చిత్తానుసారంగా జరిగించాలని ఆ యొక్క సంఘర్షణలో ఏడుస్తూ ఉంటాడు. వివాహం జరిగిన తర్వాత బాధ్యతల వైపు, భారాల వైపు నేను ఎట్టి రీతిగా కొనసాగించాలని ఏడుస్తూ ఉంటాడు. వృద్ధాప్యంలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క వృద్ధాప్యాన్ని భరించలేక ఏడుస్తూ ఉంటారు. అవునేస్తమా, మానవుడు పుట్టినది మొదలుకొని మరణించేంత అంతవరకు కూడాను యుద్ధకాలమే. హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతపడకుడి, ఆ గడియలో మీకేమి ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అనేక సార్లు దేవుని సువార్త ప్రకటించడానికి కానీ, లేదంటే దేవుని మాటలు ఎవరికైనా తెలియజేయడానికి కానీ మనం సంకోచిస్తూ ఉంటాం, సందేహపడుతూ ఉంటాం. హల్లెలూయా. అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా మాట్లాడాలి, ఎటు రీతిగా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకోసమే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క సందేశం ఎవరిస్తారంటండి? మనకి ఆ సమయానికి ఎవరు మాట్లాడతారనంటే గనక మనలో ఉండి పరిశుద్ధాత్ముడే మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. మన యొక్క ఆలోచన కాదు, మన చిత్తం కాదు. అందుకోసమే దేవుణ్ణి మనం ఒకటే ప్రార్థన చేయాలి, మనం ఒకటే అడగాలి దేవుణ్ణి. ఏంటంటే, దేవా నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, మీ తలంపులు, మీ ఆలోచనలు మాత్రమే నా పట్ల మీరు నెరవేర్చండి. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో పోరాటాలు ఎందుకు చేస్తుంటాం, పోరాటాలు ఎందుకు ఎదుర్కొంటూ ఉంటామనంటే గనక మన చిత్తము, మన స్వచిత్తము దేవుని ఎదుట పెట్టి మనం అడుగుతూ ఉంటాం కాబట్టి, మరి దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పోరాటాలు చేస్తూ ఉంటాం. పోరాటాలు ఏ రీతిగా చేయాలో అర్థం కానటువంటి నిస్సహాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటాం. కానీ దేవాది దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నది ఏమిటనంటే గనక, అయ్యా నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, నీ చిత్తం మాత్రం నెరవేర్చండి అయ్యా. దేవుని యొక్క గైడెన్స్ లో మనం నడిచేటువంటి వారంగా ఉన్నప్పుడు తిననైనటువంటి మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అదే రీతిగా 5వ విశిష్ట లక్షణం ఏంటంటే పావురంకు ఉన్నది. పావురం కళ్ళు ఎప్పుడు కూడాను మరి నీళ్లతోటి నింపబడినట్లుగా ఉంటుంది, అంటే కన్నీటితోటి ఉన్నట్లుగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, అవి మూలుగుతూ ఉన్నట్లుగా ఉంటాయి. హల్లెలూయా. పావురాలు ఎక్కువగా ఉన్న చోట మనం చూస్తూ ఉంటాము. వాటి సౌండ్ ఏ రీతిగా ఉంటుందంటే మూలుగుతున్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా. అదే రీతిగా పరమగీతము 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామండి. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వ వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఇక్కడ మరి ఏ రీతిగా గువ్వ కన్నులు ఏ రీతిగా ఉన్నాయో మరి ఇక్కడ పోల్చడం అయితే గనుక జరుగుతున్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు కూడాను ఉచ్చరింప శక్యము కానటువంటి కొన్నిసార్లు మరి సిక్కైనటువంటి పరిస్థితుల్లో, మోకరించి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటామండి. మరి భరించలేనటువంటి దుఃఖము కలిగినప్పుడు ప్రార్థన అనేది అంటే నోటమ్మటే మనం మాటలు పలకలేము, కానీ మూలుగు మాత్రమే వస్తుంది. ఆ సమయంలో ఎవరు మన పక్షంగా ప్రార్థన చేస్తారు అని అంటే గనక పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో మన పక్షముగా ఆయన తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే
3 చోట్ల ఆయన కన్నీరు కార్చినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. 3 చోట్ల కన్నీరు కార్చినట్లుగా. మరి ఏ సందర్భాల్లోనంటే కనుక లాజరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో, అదే రీతిగా యెరూషలేము ప్రాంతంలోనికి అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని చూసి, దేవాలయాన్ని చూసి, రాతి మీద రాయి ఒకటేను లేకుండా కూల్చబడబోతుందని ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని చూసి కన్నీరు కారుస్తారు. 3వది గెత్సెమనే వనములో చెమట రక్తముగా మారినంతగా ఆయన మరి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లుగా మరి లేఖనం తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే రీతిగా మరి ఆఖరిది అయినటువంటి 7వ లక్షణం ఏంటంటే, ఈ యొక్క పావురానికి ఉండేటువంటి 7వ లక్షణం ఏంటంటే, గూటి నుండి ఎంత దూరమైనా కానీ మరి వాటిని వదిలితే కనుక మరలా అవి గోళ్ళకి చేరుకునేటువంటిగా ఉంటాయి. గూటి నుండి మరి వదిలిపెట్టేస్తే గనక మరలా అవి తిరిగి గోళ్ళకి చేరుకునేవిగా ఉంటాయి, ఎంత దూరంలో విడిచిపెట్టినా గాని. హల్లెలూయా. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నదని వ్రాయబడి ఉన్నదండి. హల్లెలూయా. మనం ఎక్కడ వారమండి? మన పౌరస్థితి ఎక్కడుంది? మన యొక్క సిటిజన్షిప్ ఎక్కడున్నది? పరలోకమందున్నదని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. ఫిలిప్పుకు రాస్తూ తెలియజేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మన పౌరస్థితి పరలోకమందున్నదని. హల్లెలూయా. అవునండి. మరి మన ఇండియా నుండి వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తారండి? వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు లేదంటే కనుక కొన్ని రోజుల పాటు మరి ఉంటారు. మరలా తిరిగి మరి ఇండియాకి వచ్చేటువంటి వారిగా ఉంటారు. లేదు, ఒక పని మీద ఎక్కడికైనా మనం వెళుతున్నాము అంటే మొత్తం మన లగేజ్ మొత్తం సమస్తము కూడా మరి ఈ ఇంటిని కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాం కదండి. కొన్ని రోజులు అక్కడ ఉండి పని అయిపోయిన తర్వాత మరలా తిరిగి మన గృహానికి మనం తిరిగి వస్తాం. అదే రీతిగా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడాను మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటి అనంటే కనుక, మనం ఇక్కడ ఉండేటువంటిది టెంపరరీ మాత్రమే. మనం ఇక్కడ ఉండేది టెంపరరీ మాత్రమే. మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అనంటే కనుక పరలోకమందున్నదని మనం గ్రహించుకున్నటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే మనం ఇక్కడ భూమి మీద ఉన్ననాళ్ళు కూడాను, ఈ లోకంలో ఉన్ననాళ్ళు కూడాను మరి లోకంలో ఈ యొక్క అధికారుల యొక్క మరి ఆజ్ఞల మేరకు మనం నడుచుకుంటూ ఉంటాము. కానీ వన్ సైడ్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రహించుకోవాల్సింది ఏమిటనంటే కనుక దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదండి. హల్లెలూయా. దేవుని పక్షంగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకు అనంటే గనక ఒకనొక సమయంలో పుట్టిన ప్రతి మానవుడు కూడాను ఒకనొక దినం కన్ను మూయవలసిందే. కానీ మరలా కన్ను ఎక్కడ మరలా తెరవాలి అనంటే గనక ఆయన ఎదుటండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవాది దేవుని ఎదుట మరి కన్నులు తెరవాలనే విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ రాయబడి ఉన్నది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మరి దైవజనులు, పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, నీళ్లలో, నదిలో గాని కాలువల్లో గాని బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారండి, పారేటువంటి నీళ్లలో వెళ్ళకిలా వారిని ఉంచి మరలా వారిని నిలబెడతారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదనంటే కనుక, పారేటువంటి నీళ్లు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలకు సాదృశ్యంగా ఉన్నట్లయితే మరి
ముంచబడి పైకి లేపబడినటువంటి వ్యక్తి ఆ యొక్క పాపంలో ఈ భూ సంబంధంగా మరి మరణించినటువంటి వారుగా నూతనంగా నిలబడినటువంటి వారు ఎవరు అనంటే కనుక క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి వారు. హల్లెలూయా. అందుకొరకు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకొడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము ఎక్కడ ఉన్నదంటండి? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మరలా ఆ జీవాన్ని మనం పొందుకోవాలి. మరి ఈ భూమి మీద శారీరకంగా ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టినా గానీ మరలా జీవం మనం పొందుకోవాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడాను ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మరి ఎందుకు పావురంతో పోల్చబడ్డాడు అని అంటే గనక మొదటగా వచ్చి పావురము అర్పణకి సాదృశ్యంగా ఉంది, బలికి అర్పించేటువంటి వారు. యేసుక్రీస్తు వారు కూడాను ఆయన 2025 సంవత్సరాల క్రితము మన కొరకు ఆయన బలి అర్పణగా, ఏకైక బలి అర్పణగా మరి ఆయన తను తాను సమర్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు సిలువలో. అదే రీతిగా రెండవది చేదు లేదు, అంటే గాల్ బ్లాడర్ లేదు. అదే రీతిగా మనలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. మూడవది ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఉండగలదు. ఒక్కసారి ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఉండగలదు, అంటే అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే దేవుని తోటి నడిచేటువంటి వారముగా కాదు, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పక్షంగా నిలబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా నాలుగో విషయం ఏంటంటే జీవిత కాలానికి జత కడతాయి. హల్లెలూయా. జీవిత కాలానికి జత కడతాయి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్నటువంటి మనము కూడాను జీవిత కాలానికి జత కట్టబడినటువంటి వారముగా ఉన్నాం. హల్లెలూయా. ఐదో విషయము సందేశాలు ఇవ్వడానికి ఈ యొక్క పావురాలను ఉపయోగించేవారని మనం తెలుసుకున్నాం. సందేశాలు ఇవ్వడానికి నిజమేనండి. మన యొక్క ఆలోచనలు తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు తలంపులు రీతిగా ఉండడం కాదు, కానీ ఆయన ఆలోచన, ఆయన ఇచ్చేటువంటి సందేశం ప్రకారం మనం నడుచుకునేటువంటి వారముగా ఉన్నప్పుడు మరణిచ్చేముగా శ్రేష్టమైనటువంటి ఆలోచనతోటి నింపబడి సత్యమైనటువంటి మార్గాల్లో నడిపించబడేటువంటి వారముగా ఉంటాం. మరి ఐదవ లక్షణం పావురానికి, పావురము కళ్ళల్లో మరి నీళ్లతోటి నింపబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి అవి మూలుగుతూ ఉంటాయంట. హల్లెలూయా. దేవాది దేవుడు కూడా గెత్సెమనే వనములో కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా లాజరు మరణించినప్పుడు మరి కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. యెరూషలేము దేవాలయాన్ని చూసినప్పుడు కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యం కానటువంటి మూలుగులతోటి మన కొరకు తండ్రికి విజ్ఞాపనం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏడవ విషయము పావురాన్ని గురించి, గూటి నుండి ఎంత దూరమైనా కానీ మరి వదిలేస్తే మరలా తిరిగి గూళ్ళకి చేరుకుంటాయి. అదే రీతిగా మనము కూడాను మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి క్రమంలో మనము కూడాను ఈ లోకాన్ని విడిచిపెడితే మరణిత్యముగా మరి ఆ యొక్క పరలోకమందున్నటువంటి నిత్య జీవ రాజ్యానికి వారసులు కావాలని ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడాను ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకునేటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలైనా. అవునయ్యా తండ్రి ప్రభా, అయ్యా పరిశుద్ధాత్మ పొందుకునడం ద్వారా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఎన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీరు మాకు తండ్రి ప్రభా ఎటు రీతిగా నడుచుకోవాలో మీరు మాకు తెలియపరుస్తున్నారయ్యా. అవును తండ్రి, ఆ రీతిగా మేము నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మా కొరకు 2024
సంవత్సరాల క్రితం నాయన నా తండ్రి ప్రభా నీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని వెలలేకుండా మా కొరకు చెల్లించినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా కొరకు నిలువెల్లా బలియాగముగా సమర్పించబడినటువంటి గొప్ప దేవుడవు నీవయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి, మాలో నీకు ఇష్టమైనటువంటి ఏ ఒక్క చేదు వేరు కూడా తండ్రి ప్రభా మాలో ఉండడానికి వీలు లేదయ్యా. తీసివేయండి అయ్యా. నీకు ఇష్టమైనది ఏ ఒక్కటి కూడా ఉండడానికైతే కనుక వీలు లేదయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రాలు అయినా అయ్యా, అనుకూల పరిస్థితుల్లోనే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ పక్షంగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా, సదాకాలం నీతో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. తండ్రి, మా పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నటువంటి పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు స్తుతులు, స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు మా పక్షంగా ఉండేటువంటి గొప్ప దేవుడు మీరయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా మా పౌరస్థితి పరలోకమందున్నదని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అటు రీతిగా మేము భూమి మీద ఉన్నంత కాలము కూడా తండ్రి ప్రభా అయ్యా మీ చిత్తానుసారంగా నడుచుకున్నట్టుగా కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే నాయన నా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా వింటున్నారో తండ్రి ప్రభా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి ప్రభా అయ్యా నీ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితానుభవాన్ని మీరు దయచేయండి. తప్పిపోయి ఉన్నారేమో తండ్రి ప్రభా, నీకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారేమో తండ్రి ప్రభా, అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా తప్పిపోయినటువంటి కుమారుని ఏ రీతిగా మీరు చేర్చుకున్నారో హక్కున తండ్రి ప్రభా అయ్యా చేర్చుకున్నారో తండ్రి ప్రభా, విందు చేయించారో, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఏ రీతిగా తండ్రి ధరింప చేశారో అటు రీతిగా తండ్రి ప్రభా అయ్యా నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రభా అపవాది దొంగిలించుకుని పోకుండా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నాటబొట్టుకు కృప చూపించండి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా అయ్యా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో నూతనమైనటువంటి కార్యములు తండ్రి ప్రభా అయ్యా మీరు జరిగించమని తండ్రి, మీరు రాకడ వరకు తండ్రి ప్రభా నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలిన బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలంతా నాశనం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. మరి జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకీభవిస్తున్నటువంటి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవాది దేవుడు ఈ యొక్క వర్తమానాల ద్వారా మరి ఎంతగానో బలపరుస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి అనేక మందికి ఈ యొక్క సత్య సువార్తని తెలియపరచండి, షేర్ చేయండి. తద్వారా మీరు మీ కుటుంబాలు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో కూడా దేవాది దేవుడు మీకు తోడై ఉండి దీవించును గాక. ఆమేన్.